నా అభిప్రాయం ప్రకారం ఆలోచన చేస్తే ఫస్ట్ ప్రజల్లో కౌన్సిలింగ్ జరగాల డెవలప్మెంట్ పైన. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, రేపు భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది, ఈ పూర్తి స్థాయిలో ప్రజల్లో ఆలోచనను పెంచుకొని ఎవరి వలన అభివృద్ధి జరిగింది, అన్ని వర్గాలు ఒక వర్గం కాదు, ఎన్ని వర్గాలు ఉన్నాయి ఇప్పుడు, వితంతువులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఒక సామాజిక నేపథ్యంలో. నా దృష్టిలో రాజ్యం అంటే పేదవాడిని డెవలప్ చేస్తేనే అది రాజ్యం అవుతుంది, జనరల్గా ఆలోచన చేస్తుంది. కాబట్టి పూర్తిగా ఆలోచన చేసి ఇప్పుడు వీళ్ళిద్దరిని పోల్చాలి. గతంలో చంద్రబాబును తర్వాత జగన్ని ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు టైంలో ఏం జరిగింది, జగన్ టైంలో ఏం జరిగింది. జగన్ టైంలో అది కనపడతా ఉంది, కానీ ఆటికే ఉండలేం కదా. నెక్స్ట్ రాబో కాలంలో ఇంతమించి చేయగలగాలి. గతంలో నవరత్నాలు అంటున్నాం కాబట్టి ఈ నవరత్నాలు ఇంకా అదనంగా ఆ ప్రజా అవసరం దృష్టిలో ఉంచుకొని ఏ ప్రాంతంలో ఏం చేస్తే ఆ ప్రాంతంలోనే అభివృద్ధి డెవలప్ అవుతుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మెయిన్గా ప్రజలకు అవకాశం, ఇది ఒకసారి అవకాశం ఇస్తే 5 ఏళ్ళు మనం ఎదురు చూడాలా. ఇప్పుడు భవిష్యత్తు పైన ప్రజల దృష్టి భవిష్యత్తు పైన ఉండాలి. వాళ్ళలో ఆలోచన శక్తి ఆలోచించి కంపేర్ చేసి డెవలప్మెంట్ దిశగా ఓటు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. డెవలప్మెంట్ చేసి ఓటర్లు తీర్పు ఇవ్వాలంటారు. ఎందుకంటే మన సమయం ఇప్పుడు ఈ 2 నెలలు ప్రజల సమయం, ఇది ఆలోచన చేయాలి. ప్రజల సమయము. ఇద్దరిని కంపేర్ చేస్తూ జరిగిన అభివృద్ధిని పరిశీలించి ఆటికే ఉండలేము, ఇంకా అభివృద్ధి జరగాలి. ఏ రంగంలో అభివృద్ధి చేసుకుంటే పూర్తి స్థాయిలో మనం బాగుపడతాము, ఏ ప్రాంతంలో ఏం చేస్తే మనం బాగుపడతాము, దానిపైన అన్ని కామన్గా చూడటం కూడా సరిపోదు. ఒక ఏరియాలో ఒక డెవలప్మెంట్ ఉంటుంది, ఆటికే ఉంటుంది. ఇప్పుడు రాసే టైంలో ఏదో సంథింగ్ ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, రోడ్లు సంథింగ్ జరిగిపోయింది. జగన్ వచ్చిన తర్వాత పూర్తిగా సామాజిక నేపథ్యాన్ని అందుకున్నాడు, అది మంచిదే. అదే మనం అనుకున్నట్టుగా అది ఏదైనా ఒక రాజ్యం, ఒక ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు ఎంతో మంది అనాథలు ఉంటారు, కుంటళ్ళు, గుడ్డళ్ళు, పేద రైతులు కానివ్వండి, వాళ్ళని ఆదుకుంటేనే డెవలప్మెంట్. అది ఇంకొకటి ఇప్పుడు జనరల్ ఆలోచన ఏం చేస్తామంటే డెవలప్మెంట్ అంటే కొండలు, గుట్టలు, బిల్డింగులు కాదు, మనుషులను డెవలప్ చేసుకోవాలి. ప్రజల ఇన్కమ్ పెరగాల, ప్రజల ఇన్కమ్తో పాటు ప్రజల్ని ఆరోగ్యాలను కూడా పెంచుకోవాలి. అదే కదా అభివృద్ధి కోసమే ఇది. బై ద పీపుల్, టు ద పీపుల్, ఫార్ ద పీపుల్. కాబట్టి మనం వీళ్ళు చేసే పనులు అంటే ఇప్పుడు రాజధాని బాగానే కట్టాలి. ఏమి రాజధాని లేకపోతే పనులు జరగడం లేదా? అంటే మనకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి, మన ఇన్కమ్ సోర్స్ను బట్టి. కాబట్టి ఈ సామాజిక నేపథ్యం అనే కాన్సెప్ట్ బాగుంది. ఫస్ట్ ప్రజల్ని డెవలప్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు నా మేర నా యొక్క సలహా.